బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరంలోని విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో ఈ ఘటన జరిగింది. తక్షణమే స్పందించినటువంటి పోలీసులు కేసు విచారణ చేపట్టి కీలక పురోగతి సాధించారు. కాల్పులకు పాల్పడినటువంటి అనుమానిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం ఆ ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. కాల్పులకు ఉపయోగించినటువంటి రివాల్వర్కు లైసెన్స్ ఉందా లేదా, అసలు ఈ ఘటనకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి, వ్యక్తిగత కక్షల వల్ల జరిగిందా లేక వేరే ఏదైనా ఉద్దేశం ఉందా అనే కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్, ఇక కర్నూలులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరంలోని విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. తక్షణమే స్పందించినటువంటి పోలీసులు కేసును విచారణ చేపట్టి కీలక పురోగతిని సాధించారు. ఇక కాల్పులకు పాల్పడినట్టు అనుమానిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం ఈ ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. కాల్పులో ఉపయోగించినటువంటి రివాల్వర్కు లైసెన్స్ ఉందా లేదా, అసలు ఈ ఘటనకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి, వ్యక్తిగత కక్షల వల్ల జరిగిందా లేక మరేదైనా ఉద్దేశం ఉందా అనే కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, చెప్పండి. ఈ రోజు సాయంత్రం కర్నూలు నగరంలోని విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన అయితే స్థానికంగా అయితే తీవ్ర కలకలాన్ని రేపింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఏదైతే కాల్పుల ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు కాల్పులకు పాల్పడిన అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే స్టేషన్ కి తరలించి విచారణ చేపట్టారు. అయితే ప్రస్తుతం అనుమానిత ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాల్పుల ఘటనపై సంబంధించి లోతుగా అయితే విచారిస్తున్నారు. అయితే జరిగిన ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు ఆ కేసు విచారణలో కీలక పురోగతి సాధించినట్లుగా అయితే ప్రస్తుతం తెలుస్తుంది. అయితే కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు ఏదైతే అనుమానిత వ్యక్తులను సంబంధించి పలు కీలక అంశాలపై కూడా లోతుగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్ కు లైసెన్స్ ఉందా, అసలు ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటి అన్న కోణంలో అయితే ప్రస్తుతం పోలీసు విచారణ అయితే కొనసాగుతుంది. అయితే కాల్పుల ఘటనకు సంబంధించి వ్యక్తిగత కక్షల వల్ల జరిగిందా లేక వేరేదైనా కారణాలతోటి ఈ ఘటన జరిగిందా అనే దానిపై ప్రస్తుతం కోణంలో అయితే ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు అయితే జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులకు సంబంధించి విచారణ పూర్తయిన తర్వాతే అధికారికంగా ఈ ఘటనకు సంబంధించి వివరాలు అయితే వెలువడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.